శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తరువాతి నామం రుద్రగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రస్థానమైన భ్రూమధ్యం రుద్రదేవతాధీనం. రుద్రుడు లయకారకుడు. రుద్ర సంబంధమైన గ్రంథిని భేదించుకొని శక్తి స్వస్థానానికి చేరుతుంది. శ్రీ విద్యా మంత్రంలో అగ్ని, సూర్య, సౌమ్య, చంద్రకళలు అని 4 భాగాలున్నాయి. వాగ్భవ, కామరాజ, శక్తి, తురీయ అనే 4 మధ్యలో 3 కూటాలకు హ్రీం అనే 3 హృల్లేఖలున్నాయి. వాటినే బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులుగా వర్ణిస్తారు. ఆ గ్రంథిత్రయాన్ని దేవి భేదించింది. అంటే సత్వ, రజస్, తమోగుణాత్మకమైన ప్రపంచ విషయాలను అతిక్రమించి అమృత స్వరూపానికి అర్హతను జీవుడు పొందుతున్నాడని అర్థం. భూ, జల తత్వాలైన మూలాధార, స్వాధిష్టానాలు బ్రహ్మగ్రంథి అని, అగ్నివాయు తత్వాలైన మణిపూరక, అనాహతాలు విష్ణుగ్రంథి అని, ఆకాశతత్వమైన విశుద్ధి చక్రం, మనస్తత్వమైన ఆజ్ఞాచక్రం ఈ 2 రుద్రగ్రంథి అని అంటారు. బ్రహ్మగ్రంథిని భేదించి సృష్టి సంబంధమైన సంకల్పాదులను దేవి నాశనం చేస్తుంది. విష్ణుగ్రంథిని భేదించి జీవ సంబంధమైన అహంకార భావాలను పోగొట్టి రుద్రగ్రంథిని భేదించి సర్వము లయం చేసి సాధకునకు అమృత స్థితిని శ్రీమాత కలిగిస్తుందని ఈ గ్రంథిత్రయ భేదంలోని భావం. మృణ్మయ, శిలామయ దేవతలు, జలమయ తీర్థాలు చాలా కాలానికి కానీ మానవుణ్ణి ఉద్ధరింపజాలవు. మృణ్మయ అంటే మట్టితో చేసిన విగ్రహాలు, శిలామయ అంటే శిలలతో మలచిన దేవతలు, జలమయ తీర్థాలు అనేకమైన తీర్థాలు జలాశయాల దగ్గర ఉన్నవి. వీటన్నింటినీ మనం సేవించటం వల్ల చాలా కాలానికి కానీ మనం ఉద్ధరింపజాలము. సాధువుల సందర్శనం చేత, సద్గురువుల ఉపదేశం చేత శీఘ్రమే ఫలసిద్ధి కలుగుతుందనే భాగవత సూక్తిని అనుసరించి గురుస్వరూపిణి అయిన పరమేశ్వరి ఆజ్ఞ లభించిన వెంటనే సర్వగ్రంథులు లయమవుతాయి. గురువునకు దేవితో అభేద భావాన్ని పాటించాలి. గురువును దైవ సమంగా ఆరాధించాలి. దైవము గురువు ఒక్కటే. గురువు ఉపదేశించిన మంత్రం కూడా గురువు కంటే భిన్నం కాదు. ఈ విశ్వాసంతో ప్రయత్నించే సాధకులకు గురువు అనుగ్రహం చేత అమృతమయమైన ఆనంద సిద్ధి కలుగుతుంది. తర్వాతి నామం సహస్రారాంబుజారూఢ. సహస్రాంబుజం అంటే 1000 దళాలు గల పద్మం. ఇది మానవ శరీరంలో బ్రహ్మరంధ్రానికి క్రింది భాగాన, నొసట ఉన్న లంబికకు పై భాగాన ఉంటుంది. అక్కడ నివసించే దేవి సహస్రారాంబుజారూఢ. పిండాండమైన మన శరీరంలోని మూలాధారం మొదలు ఆజ్ఞాచక్రం వరకు గల షట్చక్రాలను దాటి కుండలినీ శక్తి ఈ సహస్రార కమలంలోకి ప్రవేశిస్తుంది. మిగిలిన చక్రాల దళాలు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. ఈ సహస్రారం కమలానికి దళ సంఖ్య అనంతం. ఆధ్యాత్మిక విద్యలో సహస్రం పద సంఖ్యావాచకం కాదు. ఈ పదానికి అనంతం అని అర్థం. సామాన్య భాషలో సాధారణమైన అర్థం మనం సహస్రం అంటే 1000 అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక విద్యలో సహస్ర అనే పదానికి అనంతం అని అర్థం. సహస్రశీర్ష పురుష. పురుష సూక్తంలోని మంత్రాన్ని అనుసరించి విరాట్ పురుషునికి 1000 శిరస్సులని భావించడం తగదు. అనంతమైన శిరస్సులు కలవాడని అర్థాన్ని గ్రహించాలి. అలాగే సూర్యుడు సహస్రకిరణుడు కదా. లెక్కింపశక్యంగాని అనంతం అనే అర్థంలో సహస్ర శబ్దం ప్రయోగించబడింది. అనంతమైన దళాలు గల పద్మంలో అంటే సహస్రారాంబుజంలో శ్రీమాత నివసిస్తోంది. ఆమె సహస్రారాంబుజారూఢ. బ్రహ్మరంధ్రంలో ప్రవేశించిన కుండలినీ శక్తి సహస్రారాంబుజారూఢంగా భాషించి సాధకునికి సర్వతోముఖ తేజస్సును ప్రసరింపచేస్తూ అనంతమైన ఆనందాన్ని అందిస్తుంది. శ్రీమాత్రే నమః.